నమస్కారం, వెల్కమ్ టు డిఎన్ఏ అనాలిసిస్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ అంతర్జాతీయ అంశాల గురించి సమగ్రమైన విశ్లేషణను అందించే స్వతంత్ర టీవీ డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. సార్, డిఎన్ఏ లైవ్ షోకి స్వాగతం. నమస్తే. ఓకే, తాజా రాజకీయ పరిణామాలపై కోటేశ్వరరావు గారు అనాలిసిస్ తెలుసుకునే ముందు ఈ రోజు మీడియాతో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. భూముల బ్లాక్ లిస్ట్ వెనుక భారీ కుంభకోణం. నగర నలుమూలల అసైన్డ్ భూములపై వాలిన గద్దలు. ఎకరానికి 40 లక్షల మొదలు కోటి వరకు చెల్లింపు. రైతులతో పేదల బినామీలతో అనధికారంగా ఒప్పందాలు. పొంగులేటి దిగిపో, సారీ చెప్తే మీరు సృష్టించిన సమస్యలు తీరుతాయా? నిషేధిత భూముల తప్పిదంలో మంత్రిదే నైతిక బాధ్యత. అధికారులపై నేపం సరికాదు, మీ టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తలేదు. పరిహారం గోల్మాల్పై నోరు మెదపరం. అక్రమాలు తేల్చిన ఉన్నతాధికారుల మౌనం ఎందుకు? షాడోకు సహకరించామన్న అపరాధ భావనే కారణమా? పెద్ది విగ్రహం ధ్వంసం. అర్ధరాత్రి కాంగ్రెస్ సర్కార్ అరాచకం. లేకుంటే మీ ఓటు డౌటే. గ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు ఉన్నట్టు కాదు. ఈ లిస్టులోనే 92.36 లక్షల ఎనమాలిస్ నో మ్యాపింగ్ ఓటర్లు. ఇది బహుజనుల తెలంగాణ. బీఆర్ఎస్ వాళ్ళది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. సీఎం రేవంత్ రెడ్డి. 22 ఏళ్ల ఉన్న ప్రైవేటు భూముల రిజిస్ట్రేషన్లు ఆపొద్దు. స్లాట్ బుక్ చేసుకున్న 2 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. 235 కల్లా తెలంగాణలోని 26,000 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని 8,000 మెగావాట్లకు పెంచుతాం. బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతాం. ఇండియా ఎనర్జీ సమిట్ 4లోని 2026. మళ్లీ మయోపాయం. రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు 50% మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్న మొక్కుబడి డ్రామాలు. చిత్తశుద్ధి ఉంటేనే కేంద్రాన్ని ఒప్పించి చట్టబద్ధత కోసం ప్రయత్నించగలగాలి. గాలింపు చర్యలు విస్తృతం చేయాలి. అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థలను వినియోగించి వారిని సురక్షితంగా తీసుకురావాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. మండలిలో మెగా ప్రతిష్టాంబన. మెగా డిఎస్సి 2025 అక్రమాలపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు. దుర్గయ్య సవాల్ను స్వీకరించే దమ్ముందా? ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు. స్థానిక పోరుకు సై. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు. బీసీలకు రూరల్లోని 34%, అర్బన్లోని 33.33% రిజర్వేషన్లు, మేయర్, చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికల విధానంపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ కేబినెట్ నిర్ణయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? సార్, కేంద్ర నిధుల కోసమే ఈ వేగం అంటారా? ప్రతిపక్షాన్ని కోలుకోకుండా దెబ్బతీసే వ్యూహం అంటారా? సార్, కూటమి ప్రభుత్వం సార్ మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలు లేదా తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు వీటిని చూసినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో జరపని కారణంగా కేంద్ర ప్రభుత్వము ఈ 2 రాష్ట్రాల్లో కూడా నిధులు నిలిపివేసింది. అందువలన ఆ గుణపాఠాన్ని తీసుకున్నటువంటి ఏ రాష్ట్రం అయినా కానీ సకాలంలో ఎన్నికలు జరపక తప్పని స్థితి ఏర్పడిందనేది గమనించాలి. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నెలకొన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు చెబుతున్నట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలు గనక జరపకపోతే 16,500 కోట్ల రూపాయలు కేంద్రం వద్ద నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. అందువలన అనివార్యంగా అక్టోబర్లోగా ఎన్నికలు జరిపేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ మేరకు చేసింది. అయితే ఈ సందర్భంగా రాజకీయం కూడా చోటు చేసుకున్నది అని చెప్పక తప్పదు.
ఎందుకు అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో బీసీ రిజర్వేషన్లు 50% మించి ఒక హైకోర్టు అనుమతి తీసుకొని వన్ టైం అనే పేరుతోటి అదనంగా 50% మించి బీసీ రిజర్వేషన్లు అమలు జరిపినమాట వాస్తవం. అయితే ఆ తర్వాత వచ్చినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి పరిస్థితి మరొకసారి అమలు జరపడానికి అవకాశం లేని కారణంగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని తగ్గించి 50% లోపు ఉండేట్టుగా చూశారు. ఇది మనం తెలంగాణలోనూ చూసాం, అదేవిధంగా మహారాష్ట్రలో కూడా ఇదే చూసాం. డెడికేటెడ్ కమిషన్ మహారాష్ట్రలో ఇచ్చినటువంటి దాని ప్రకారం ఈ బీసీ రిజర్వేషన్లు అనేటువంటివి ఏ జిల్లాలో ఏ జనాభా ఎంత శాతం ఉందనేటువంటి దాన్ని బట్టి జిల్లాకు ఒక శాతాన్ని నిర్ణయించి సిఫార్సు చేశాయి. అదేవిధంగా తెలంగాణకు వచ్చేసరికి మొత్తం రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని సిఫార్సు చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ మేరకు నిర్ణయించింది. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో కూడా 50% మించి కోటా ఉండటంతో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పోను మిగిలినటువంటి 50లో మిగిలినటువంటి సంఖ్యను మాత్రమే బీసీ రిజర్వేషన్ అమలు జరపాలనేది ఆయా రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం. ఆ మేరకే ఎన్నికలు కూడా జరిగాయనేది గమనించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మేము అంటే 3 పార్టీల కూటమి వాగ్దానం చేసినట్టుగా 34% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి పార్టీ లేకపోతే ప్రభుత్వం ఒక నిర్ణయం చేసినప్పటికీ దాన్ని ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే వీగిపోయేటువంటి అవకాశం ఉంది. 27% లేకపోతే 26% మాత్రమే అక్కడ బీసీలకు రిజర్వేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మనం గమనించాలి. అయితే ముందుగానే చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఒక కేవియట్ అంటే ముందు ఎదురుదాడి ప్రారంభించారు. మేము ఇట్లా నిర్ణయం చేస్తున్నాము, దీని మీద వైసీపీ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దీన్ని అడ్డుకోవచ్చు అనేటువంటి మాటలు ఆయన చెప్పారు. ఇది నిజంగా రాజకీయం తప్ప మరొకటి కాదు. వైసీపీ వాళ్ళు వెళ్ళినా లేకపోతే మరొకళ్ళు వెళ్ళినా కానీ కోర్టు ఆ విధమైనటువంటి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం లేదనే విషయం చంద్రబాబు నాయుడు గారికి, మరి 45 years ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అంటే తెలుసు. అయినా కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాలు, బీహార్లో తాము మిత్రపక్షంగా ఉన్నటువంటి బీహార్లో కూడా అదే జరిగింది, అన్ని రాష్ట్రాల్లో అదే జరిగింది. సుప్రీంకోర్టు పదే దానికి సంబంధించినటువంటి ఒక కట్ ఆఫ్ 50%కి మించకూడదనే కట్ ఆఫ్ పెట్టింది. అయినప్పటికీ రాజకీయ ప్రయోజనంతో మేము మెయిల్ చేస్తా ఉంటే బీసీలకి వైసీపీ అడ్డుకుంటుంది అనేటువంటి ప్రచారాన్ని ఇప్పటి నుంచే ప్రారంభించారనేది మనం గమనించాలి. అందువల్ల ఏం జరుగుతుంది, ఎట్లా సార్, మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే కేంద్ర నిధుల నిలిపివేతను నివారించడమే కాకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే అక్టోబర్లోగా స్థానిక ఎన్నికలు నిర్ణయించాలని కేబినెట్ నిర్ణయించింది. అయితే ఓ పక్క మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అనేది పక్కా ప్లానింగ్ తోటే ఈ నిర్ణయం తీసుకుందని అనిపిస్తుంది. మరి దీనిపైన మీరేమంటారు సార్? కొద్ది నెలలు కాదు కదా, 2024 జూన్లో అధికారానికి వచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయింది. అక్టోబర్ నాటికి 2 సంవత్సరాలు దాటి ఉంటుంది. అందువలన ఇదేదో ఆకస్మికంగా అధికారానికి వచ్చిన వెంటనే మీరు అన్నట్టుగా కొద్ది నెలల్లోనే ఎన్నికలు జరిపితే వేరు. కానీ స్థానిక సంస్థల గడువు ముగియటానికి ఇంకా టైం ఉంది కనుక వెంటనే ఎన్నికలు జరపలేదు. అందువలన ఇదేం వెంటనే కాదు. వెంటనే అయితే మరి 2024 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే వెంటనే జరపాలి. కానీ 2 సంవత్సరాల తర్వాత కదా ఇది జరుగుతూ ఉంది. అందుకని ఈ 2 సంవత్సరాల్లో ఏదో జనం ఇంకా ఆ కూటమి వైపే ఉన్నారు, ఆ అభిప్రాయాలను పోకముందే ఎన్నికల్లో సొమ్ము చేసుకుందాము అనేటువంటిది ఇప్పుడు అదేమి వర్తించదు. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ అనేటువంటిది 2.5 సంవత్సరాలు ఉండదు. ఒక 100 రోజులు హనీమూన్ పీరియడ్ అంటే 100 రోజులు, 3 నెలలు లేకపోతే 6 నెలలు. అంతకుమించి హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఏమీ ఉండదు. అనే 2 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఎన్నికలు జరగకపోతున్నాయి. అందుకని ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు లేదా జనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటికి మించి సూపర్ 6 వాగ్దానాలు ఏ మేరకు అమలు జరిపారు, ఏ మేరకు
మిగిలినటువంటి వాటిని అమలు జరపడానికి రోడ్ మ్యాప్ ఏమిస్తారు, ఇట్లాంటి అనేకమైనటువంటి అంశాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చేస్తాయి. అందుకని ఇదేమి ఏదో వెంటనే జరిపి సొమ్ము చేసుకున్నామంటే కుదిరేటువంటి వ్యవహారం కాదు అని మాత్రం చెప్పచ్చు. ఓకే సార్, మరి మనం ఇంకొక అంశం చూసుకున్నట్లయితే జిల్లా పరిషత్తుల సంఖ్యను 13 నుండి 28కి పెంచాలని ఏపీ కేబినెట్ అయితే నిర్ణయించింది. మరి ఈ నిర్ణయాల వల్ల కూటమిలోని 3 పార్టీలు మనం చూసుకున్నట్లయితే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఈ 3 పార్టీల నాయకులకు పదవులు సర్దుబాటు చేయడం సులువవుతుందంటారా, మరి లేకపోతే ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు జిల్లాల పరిపాలనా పరంగా జిల్లాల సంఖ్యను పెంచారు. ఆ జిల్లాల సంఖ్యను పెంచిన తర్వాత మళ్ళా పాత జిల్లా పరిషత్తులు అంటే పాత జిల్లాల పరిధిలోనే పాత జిల్లా పరిషత్ ఎన్నికలు జరపడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. అందుకని ఎవరైనా ఆ విధంగా కనుక నిర్ణయం తీసుకుంటే అది ఎవరైనా కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని కొత్తగా ఏర్పడినటువంటి ఈ జిల్లాలు వాటికి అనుగుణంగా ప్రతి జిల్లాకి కొత్తగా ఎన్నికలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే 13 నుంచి 28కి జిల్లా పరిషత్తులు పెరిగిన కారణంగా ఇప్పుడు ఎన్ని జిల్లా పరిషత్తులు ఎవరికి కేటాయిస్తారు అనేటువంటిది కూడా రాబోయే రోజుల్లో చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఎందుకు అంటే గతంలో అసెంబ్లీలో ఏ ప్రాతిపదికన అయితే ఏ దామాషాలో అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో ఆ ప్రాతిపదికనే మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు లేకపోతే నామినేటెడ్ పోస్టుల్లో కానీ మేము ఇస్తాము అని చెప్పేసి ఉంటుంది. గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రకటన లేకపోతే చెప్పినటువంటి అంశం. దానికి భిన్నంగా ఇప్పుడు మన జనసేన పార్టీ, బీజేపీలు కూడా లేదు ఆ తమాషాకి మేము ఒప్పుకోము, మాకు అదనంగా సీట్లు కావాలి అదనంగా అని చెప్పేసి పట్టుబడుతున్నాయి. ఇది ఈ మేరకు మీడియాలో గత కొద్ది వారాలుగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూసినప్పుడు మీరు 50% సీట్లు తీసుకోండి, మాకు 50% ఇవ్వండి. ఆ 50%లో జనసేనకి 35%, బీజేపీకి 15% అని చెప్పేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు ముందు లేదా తెలుగుదేశం పార్టీ ముందు ప్రతిపాదన పెట్టారని, దానికి తెలుగుదేశం పార్టీ ససేమిరా అది జరిగేటువంటిది కాదు, గతంలో అసెంబ్లీ సీట్లు ఏ దామాషాల్లో ఉన్నాయో ఆ మేరకు మేము అంగీకరిస్తాం తప్ప అదనంగా ఇచ్చేది లేదని చెప్పేసి తిరస్కరించిందని, ఆ తిరస్కరించినటువంటి కారణంగానే ఆ అసంతృప్తితోటి పవన్ కళ్యాణ్ గారు అధికారిక కార్యక్రమాలకి లేకపోతే ఇతరత్ర అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం. అందులో ఎంత వాస్తవం ఉంది ఏమిటి అనేటువంటిది నిజంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి సర్దుబాట్లు జరిగినప్పుడు దానిలో నిజం ఉందా లేదా అనేటువంటిది తెలుస్తుంది. రెండోది, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అంటే 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా పైన ఉన్నటువంటి అధిష్టాన వర్గాలు ఏం చెప్పినప్పటికీ స్థానిక సంస్థల్లో తమ పట్టు నిరూపించుకునేందుకు నాయకత్వ ఆదేశాలను ధిక్కరించి పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే అటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే అది వైసీపీకి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది కనుక మున్సిపల్ మేయర్లు లేదా మున్సిపల్ చైర్పర్సన్స్ ని ప్రత్యక్షంగా ఎన్నుకునేటువంటి పద్ధతులకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే కౌన్సిలర్లుగా ఎవరు ఎన్నికైనప్పటికీ మేయర్ పీఠాలు అనేటువంటిది ఒక పార్టీ ఎవరిని క్యాండిడేట్లుగా నిర్ణయిస్తే వాళ్ళే అధికారికంగా పోటీలు ఉంటారు. ఇక మొత్తం అటువంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్లుగా కూడా ఇతర తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ అదే వార్డుల్లో అయితే స్వతంత్ర అభ్యర్థుల పేరుతో లేకపోతే ఇంకో పార్టీ పేరుతోటి ఎక్కువగా అంటే ఒకే కూటమిలో 3 పార్టీల కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది. అందుకని దాన్ని నివారించడానికి ఆ నష్ట నివారణ చర్యకు కూడా ప్రభుత్వము ప్రత్యక్ష ఎన్నికలు అనేది కూడా చెప్పింది. అయితే ఇవాళ మీడియాలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం లేదా నిర్ణయం ప్రకారం డిప్యూటీలకి మాత్రం కౌన్సిలర్లు లేకపోతే కార్పొరేటర్లు మాత్రమే ఎన్నుకుంటారు అనేటువంటిది చెప్తున్నారు. అందుకని ఫైనల్ గా దాని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఎన్నిక ఎట్లా జరుగుతుంది ఏమిటి అనేటువంటిది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జిల్లా పరిషత్తులకి కూడా గతంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ కి. మరి అదే విధమైనటువంటి పద్ధతిని ఇప్పుడు అనుసరిస్తారా లేకపోతే ఏమిటనేటువంటిది ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది.
ఓకే సార్, ఇప్పుడు ఏపీ పరంగా స్థానిక సంస్థ ఎన్నికలకు ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. ఇప్పుడు మరో అంశం గురించి మనము తెలంగాణ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలోని 22A భూముల మంటలు మంత్రి పొంగులేటికి సెగ. ఇక తెలంగాణలోని సెక్షన్ 22A నిషేధిత భూముల జాబితా లీక్ అవ్వడం తీవ్ర రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది సార్. మరి దీనిపైన మీరేమంటారు సార్? 22A నిషేధిత భూముల నిషేధిత జాబితా, దీన్ని ఎప్పుడో స్వాతంత్రం రాకముందే ప్రభుత్వ భూముల్ని లేదా గ్రామ కంఠాలని ఇటువంటి వాటిని అంటే ఉమ్మడి ప్రయోజనాలకు ఉద్దేశించినటువంటి భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చేసేందుకు నాటి బ్రిటిష్ ప్రభుత్వమే ఒక చట్టం చేసింది. ఆ జాబితాలో చేర్చినటువంటి భూములకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు కూడా జరిపేందుకు అవకాశం లేదు. ఒకవేళ రిజిస్ట్రార్లు అలాంటి లావాదేవీలను కనుక జరిపేట్లయితే వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఇది భూముల రక్షణకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇటీవల కాలంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయడంలో వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఈ వివాదాస్పదంగా ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా 22Aలో చేరిస్తే ఇక ఆ భూములకు సంబంధించినటువంటి అవి ఆల్రెడీ అపార్ట్మెంట్లు కట్టినా లేకపోతే ఇళ్లు కట్టినా లేదా భూములుగా ఉన్నా ఖాళీగా ఉన్నా ఏమున్నా కానీ వాటికి సంబంధించినటువంటి ఆ సర్వే నంబర్లో ఉన్నటువంటి భూములు కానీ లేదా స్థలాలు కానీ ఆస్తులు కానీ ఏవి క్రయ విక్రయాలు జరపడానికి వేరే వాళ్ళ పేరుతో బదిలీ చేయడానికి అవకాశం లేదు. ఇటువంటి వివాదం 10 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు హయాంలోనే ఈ భూముల వివాదం 22A, ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నది అది. ఆ భూముల వివాదం వచ్చినప్పుడు హైకోర్టులో ఒక కేసు దాఖలైంది. ఆ కేసు దాఖలైనప్పుడు ఆ విధంగా విశాఖపట్నంలో చేర్చినటువంటి ఒక భూమి విషయంలో ప్రభుత్వం దాన్ని నిర్ధారించడంలో విఫలమైంది. అది అప్పటి నుంచి అంటే చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారానికి వచ్చినప్పటి నుంచి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాగింది, ఆ తర్వాత కూడా సాగింది. అందుకని ఇది ఒక చాలా సున్నితమైనటువంటి అంశం. ఎందుకు అంటే ఒకసారి నిషేధిత జాబితాలో చేర్చిన తర్వాత ఆ భూమికి మీద సర్వ హక్కులు తనకున్నాయని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరైతే యజమానిగా ఉన్నారో లేదా లబ్ధిదారుగా ఉన్నారో వాళ్ళ మీద పడుతుంది. అందుకని ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అనుభవాలను చూసిన తర్వాత మరి అక్కడ వివాదాస్పదమైనటువంటి అదే అంశాన్ని ఇక్కడ తెలంగాణలో అధికారులు పెట్టారా లేకపోతే మంత్రులు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశం మేరకు పెట్టారా ఏమిటనేటువంటిది ఇవాళ చర్చ. ఇది ఈ విధమైనటువంటి ఈ వార్తలు లేదా ఈ నిర్ణయంతో రేవంత్ రెడ్డి సర్కార్కి ఇది ఒక మిసైల్ లాగా తగిలింది, గైడెడ్ మిసైల్ లాగా తగిలింది. ఇది గనక ఎందుకంటే ల్యాండ్ గ్రాబ్ చట్టం అనేటువంటి దాన్ని వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో తీసుకొస్తే ఆ చట్టంతో మొత్తం వైసీపీ వాళ్ళు లేదా ప్రభుత్వం భూములు కొట్టేస్తుంది అనేటువంటి ప్రచారంతో 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఓడిపోవటానికి అది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణమైంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, అదేవిధంగా పట్టణాల్లో ముఖ్యంగా హైదరాబాదు 3 కార్పొరేషన్స్, వరంగల్ ఇట్లాంటి వాటిల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి స్థితిలో ఈ 22A చట్టం కింద ఈ నిషేధిత భూముల జాబితాతోటి మొత్తం జనం అంతా గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడో 20 ఏళ్ళ నాడు 25 ఏళ్ళ నాడు భూములు అమ్ముకొని కొనుగోలు చేసి లేకపోతే ఇళ్లు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మీ భూములు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయంటే అది అక్రమార్కులకి అంటే అధికారులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, లంచాలు ఇచ్చి వాటిని ఆ జాబితా నుంచి తొలగించుకునేందుకు వేసినటువంటి ఒక ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. ఇది ఇప్పుడు అధికార పక్షం ఏం చెప్తా ఉంది, ఏదో కావాలని కుట్ర చేశారు కొంతమంది అని చెప్పేసి చెప్తా ఉంది. కావాలని కొంతమంది కుట్ర చేస్తే మరి ఆ నిర్ణయాన్ని ఒకవేళ అధికారులు కుట్ర చేసి పెట్టారనుకోండి, మరి ఇన్ని నెలల నుంచి మీకు ఆ విషయం ఏమీ తెలీదా? తెలిసి దాని మీద వచ్చేటువంటి ప్రతిస్పందనలు లేకపోతే ప్రతికూల వాతావరణం ఉంటుందని మీరేమి గ్రహించలేకపోయారా? మరి ఎందుకని మీరు ఏం చేస్తున్నారు? మంత్రులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చేస్తా ఉంది? అధికార పక్షం ఏం చేస్తుందన్న దానికి సమాధానం లేదు. అందుకని ఇదేదో అధికారుల మీద నెట్టేసి అధికారులు తప్పిదం చేశారు, అందుకు నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే అగేది కాదు.
ఒకవేళ నిజంగా అధికారులు అటువంటి పని చేస్తే ఆ పని చేసినటువంటి అధికారులు ఎవరు, వాళ్ళ మీద మీరు తీసుకునేటువంటి చర్యలు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా ముందుకు వస్తుంది. అదేవిధంగా ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల్ని మీరు ఎట్లా క్లియర్ చేస్తారు, ఎన్ని రోజుల్లో క్లియర్ చేస్తారు, మీ దగ్గర అసలు దరఖాస్తులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేటువంటిది కూడా సమస్య. ఎందుకని ఇది బీఆర్ఎస్ హయాంలోనే ఈ విధమైనటువంటి నిషేధిత భూముల జాబితా ఒకటి తయారైంది. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణ ఏమిటంటే ఆ భూమి లేదా ఆ ఆస్తి విలువలో 10% లంచం ఇస్తే అధికారులకి లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలక అనేటువంటిది అది వేరే అంశం. 10% కనుక లంచం ఇస్తే వాటన్నిటిని కూడా మళ్ళా రిజిస్ట్రేషన్ అనుమతించే విధంగా చేశారనేటువంటి ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో మళ్ళా దానికి తెరదీశారు. ఎవరు తెరదీశారు? అధికార యంత్రాంగం తెరదీస్తే మరి మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులకు తెలియదా? మంత్రులేమో వేలుముద్ర వేసేవాళ్ళు కాదు కదా, అందరు బాగా చదువుకునేటువంటి వాళ్ళే కదా. మరి మంత్రులు ఎందుకు దీన్ని వెంటనే సరిదిద్దలేకపోయారు? ప్రతిపక్షాలు, మీడియా దీని మీద పెద్ద చర్చ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే కదా ఇదంతా జరిగింది. అందుకని దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి అనేటువంటి ఒక న్యాయ విచారణ జరిపితే తప్ప తెలదు. మంత్రులే చెప్తున్నారు మా మీద కుట్ర చేశారు. ఎవరు? అధికారంలో ఉన్నటువంటి మంత్రులే మా మీద కుట్ర చేశారని అంటే దాని అర్థం ఇంకొక విధంగా చెప్పాలంటే అధికార యంత్రాంగం మీద ఈ మంత్రులకు కానీ లేదా ముఖ్యమంత్రికి కానీ ఏ విధమైనటువంటి పట్టు లేదు. వీళ్ళకి ఎవరికి తెలియకుండానే అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు అనేటువంటిది మరొక సందేశం వస్తుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అధికార పక్షం, ప్రభుత్వం కూడా మొత్తం ఒక అగాధంలో పడిపోయింది. దీని నుంచి ఎట్లా బయటపడతారు ఏమిటి అనేటువంటిది ఒకటి. నిజమైనటువంటి లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక పెద్ద సవాలుగా మారాయి. మంత్రి క్షమాపణ చెప్పేసి మేము సరి చేస్తాము అంటే కుదరదు. ఎట్లా సరి చేస్తారు, ఏ విధంగా చేస్తారు? ఆ సరి చేసేటువంటి పేరుతోటి ప్రభుత్వ స్థలాలను కూడా అన్యాక్రాంతం చేసేటువంటి వాళ్ళు తయారవుతారు. మరి అదొక కుంభకోణంగా మారేటువంటి అవకాశం కూడా ఉన్నది. అందుకని తేనె తుట్టను కదిలించినట్టుగా ఈ వ్యవహారాన్ని మరి జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అధికార యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంగతి తెలియవా? వాళ్ళంతా సీనియర్ అధికారులు కదా, వాళ్ళేమీ చదువులేనటువంటి వాళ్ళు కాదు కదా. అందుకని ఇలా అనేకమైనటువంటి ప్రశ్నల్ని ఈ అంశం ముందుకు తీసుకొచ్చింది అని చెప్పచ్చు. ఓకే, రైట్. వార్తల వెనుకున్న రాజకీయ కోణాలను సీనియర్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారి విశ్లేషణ ద్వారా చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. సార్, డిఎన్ఏ లైవ్ షోలో మీ అమూల్యమైన విశ్లేషణను అందించినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షో. రేపటి డిఎన్ఏ షోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.